అందరికీ నమస్కారం। ఈరోజు ఈ పెదవడ్లపూడిలో ఉన్న షిరిడి సాయి ఆలయాన్ని దర్శించుకొని తర్వాత మన పాతూరు నాగభూషణ్ గారి ఆధ్వర్యంలో ఈ గోశాల నిర్వహిస్తున్న జరుగుతూ ఉంది। దీన్ని కూడా సందర్శించాం। మీరు ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న గోవులు కానివ్వండి, తూర్పు గంగవరంలో ఉన్న గోవులు కానివ్వండి, వీళ్ళు పెంచే విధానం, ఈ గోశాల నిర్వహించే విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే ఆవు నెయ్యి గురించి కానీ, లేదా ఆవు పాలు గురించి కానీ, ఆవు పెరుగు గురించి కానీ, గో పంచకం అంటాం, గోమూత్రం అది కానీ, గోవు పేడ ద్వారా వచ్చేవి కానీ, ప్రతి ఒక్కటి కూడా గోవుకి సంబంధించి ఏ ఐటమ్ కూడా వేస్ట్ అయ్యేది లేదు। అది కాకుండా అన్నిటికంటే శ్రేష్టమైనది ఆవు నెయ్యి అని అందరికీ తెలుసు। ఆవు నెయ్యి వల్ల లాభాలు అందరికీ తెలిసినవే। మరి ఇవన్నీ స్వచ్ఛందంగా ఇక్కడ నీట్గా తీయటం, ఇవన్నీ ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఈ గోశాల నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది। ముఖ్యంగా ఈరోజు ఎన్నో రకాలు ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో రకాలు నేర్చుకోవడం జరిగింది। అంటే గోవుకి ఏం పెడితే ఎటువంటి ఇబ్బందులు తొలుగుతాయి అనే ప్రాముఖ్యతను కూడా మొత్తం అన్నీ తెలుసుకోవడం జరిగింది। అట్లాగే స్వయంగా మా చేతులతో కూడా మేము, మా అబ్బాయి, మా తమ్ముడు అందరం వచ్చాం। మరి అందరి సమక్షంలో ఈ విషయాలన్నీ తెలుసుకొని వాటన్నిటికీ మా చేతుల మీద పెడితే ఆ పొందిన అనుభూతి చెప్పలేనిది। మరి ఇట్లా అందరూ ఇటువంటి ఉపయోగించుకొని మేము కూడా ఇక రెగ్యులర్గా వచ్చి ఈ గో సేవలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని మరి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు కల్పించిన పాతూరు నాగభూషణం గారు, బ్రదర్ అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను। థ్యాంక్ యూ।